1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది అంటున్నట్టు ఉంటున్నారు. చాలామంది వైఎస్ఆర్సీపీలో సీనియర్లు నిశ్శబ్దంలో ఉన్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా పెద్ద యాక్టివ్గా కనిపించడం లేదు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూస్ ఉన్నప్పుడు రోడ్డు ఎక్కినప్పుడు తప్ప మిగిలిన టైంలో రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. జిల్లాలో అయితే మరీ నిస్తేజంలో నిశ్శబ్దంలో ఉంటున్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకత్వాలు కొంత మౌనం దాల్చాయి. ఒక అడుగు ముందుకేసి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆళ్ళ నాని గారు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఆమోదించిందా లేదనేది ఇప్పటికీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఏలూరు ఇన్ఛార్జి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కూడా రాజీనామా చేశారు. మరి ప్రస్తుతం భీమవరంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. భీమవరంలో వైఎస్ఆర్సీపీ నాయకత్వం మరి అక్కడ ఉన్న ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత భీమవరంలో కానీ, ఆచంటలో కానీ, తాడేపల్లిలో కానీ, అదేవిధంగా పాలకొల్లులో కానీ, కైకలూరులో కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నుండి ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కడ కూడా కనీసం పార్టీ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ఎక్కడా కూడా దాఖలాలు లేవు. ఇప్పుడు సత్యాంజనేయం అయింది ఏంటంటే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ళ నాని గారు రాజీనామా చేశారు కాబట్టి ఏలూరు జిల్లాకి అధ్యక్షులుగా ఎవరు ఉండాలి అనేది ఇప్పుడు రకరకాల పేర్లతో హల్చల్ చేస్తుంది. మరి ఆళ్ళ నాని గారు రాజీనామా చేస్తూ రాజీనామాకు ముందే మరి ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఆళ్ళ నాని గారి తర్వాత జంగారెడ్డిగూడు ప్రాంతానికి చెందిన జట్టి గురునాథరావు గారి పేరుని పార్టీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం దగ్గర ప్రతిపాదించినట్టుగా మనకున్న సమాచారం. మరి ఓవరాల్గా ఆళ్ళ నాని గారు చెప్పినట్టుగా పార్టీ అధిష్టానం దాదాపుగా మరి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటరు మిథున్ రెడ్డి గారు కానీ, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం నాయకత్వం చూస్తున్న, పార్టీ బాధ్యతలు చూస్తున్న నాయకత్వం కానీ ఆళ్ళ నాని గారి ప్రతిపాదనని పరిశీలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి ఆ విధంగా చూస్తే జట్టి గురునాథరావు గారికి ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ నిన్న మొన్న ఒక పెద్ద చర్చ నడుస్తుంది. పార్టీ అధిష్టానం అంటే ఈ గోదావరి జిల్లాలకి, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీదే 2024 ఎన్నికలు జరిగాయి కాబట్టి గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భీమవరంలో కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, ఏలూరు కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలనేదే వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షునిగా ఆళ్ళ నాని గారు ప్రతిపాదించిన జట్టి గురునాథరావు గారు కానీ, అదేవిధంగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే, మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారు, మరి ఆయన పేరు కూడా పరిశీలనలోకి వస్తుంది. మరి డిఎన్ఆర్ గారు కూడా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా డిఎన్ఆర్ గారిని నియమిస్తారని
ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. అంటే కాపు సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్షులు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం చాలా బలంగా భావిస్తున్న తరుణంలో మరి కాపు సామాజిక వర్గం నుండి జట్టి గురునాథరావు గారు, కొత్త పేరు డిఎన్ఆర్ గారు, మాజీ ఎమ్మెల్యే కైకలూరు దోలం నాగేశ్వర గారి పేరు కూడా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మూడో పేరు కొత్తగా బయటకు వస్తుంది. మరి జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన పొల్నాటి బాబ్జీ, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ, ప్రస్తుతం ఇటీవలనే ఒక 4-5 రోజుల క్రితమే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీటీసీల సంఘానికి అధ్యక్షుడిగా మరి ఏకగ్రీయంగా మరి ఎన్నుకున్నారు పొల్నాటి బాబ్జీ గారు. మరి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు. మరి కాపు సామాజిక వర్గానికి చెందిన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన పొల్నాటి బాబ్జీ గారు, మరి ఆయన కూడా అధ్యక్షుడు రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. పొల్నాటి బాబ్జీ గారిని మరి ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు మరి పొల్నాటి బాబ్జీ గారి పేరుని పార్టీ అధిష్టానం పరిశీలనలో పెట్టాలని కోరినట్టుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్గా ఉంటారు, పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడిగా మరి ఈ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించారు ఎంపీగా. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఏర్పడిన ఈ అంతరాయంతో మరి పార్టీ అధిష్టానం కూడా మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారిని కూడా పరిలో తీసుకుని మరి వారి ఆలోచనలకు అనుగుణంగా ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి తీసుకు అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో కోటగిరి శ్రీధర్ గారు ప్రతిపాదించే వ్యక్తి పొల్నాటి బాబ్జీ గారు, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా కోటగిరి శ్రీధర్ గారు మరో పేరు కూడా పొల్నాటి బాబ్జీ గారు కాని పక్షంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వర గారి పేరును కూడా మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా కూడా ప్రతిపాదించారని మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో మరి అతి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఉన్న జిల్లా అధ్యక్షులు మార్పులు చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఏలూరు జిల్లా అధ్యక్షుల విషయంలో ఈ 3 పేర్లు ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి పేర్లు అనిపిస్తున్నాయి. ఒకటి జట్టి గురునాథరావు గారు, పొల్నాటి బాబ్జీ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వర గారు. మరి గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు జిల్లా అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టం లేదనేది తీసుకొని అన్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి వాసుబాబు గారు తీసుకోవట్లేదు కాబట్టి ఈ 3 పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. మరి పార్టీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరి ఈ 3 పేర్లు ఎవరిని ఎంపిక చేస్తారనేది కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 3
399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.